తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయి. రాగల 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలున్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. గడిచిన 24 గంటల్లో కురిసినటువంటి మోస్తరు వర్షపాతం మరికొన్ని జిల్లాలలో కురిసేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్నాయి. పలు చోట్ల పిడుగులు పడేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నా ఆ తీర ప్రాంతాలలో కూడా వర్షపాతం ఎక్కువ శాతం నమోదయ్యింది. దాంతో పాటుగా విజయనగరం, అనంతపురం, దాంతో పాటుగా వైజాగ్, అదేవిధంగా కృష్ణా జిల్లాలలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ తెలంగాణలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ తో పాటుగా సంగారెడ్డిలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఏంటో కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ఉదయం సుమారుగా నార్మల్ గానే వర్షపాతం ఉండేటువంటి అవకాశాలే, కానీ సాయంత్రం సమయాలు అంటే 6 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలే. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ లో సుమారుగా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షంలోనే సుమారుగా 3 వ్యక్తులు కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకోసమే వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సాయంత్రం సమయంలో బయటకు వెళ్లేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. దాంతో పాటుగా హెల్మెట్ ధరించడంతో పాటుగా వాహనాలపై వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ నాలాలలో నీళ్లు పొంగిపోతా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలి అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రైతాంగానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎవరైతే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తా ఉన్నారో ఆ వెళ్లేటువంటి మార్గాలలో వాగులు వంకలు ఎక్కడైనా ఉంటే అవన్నీ చూసుకొని వెళ్ళండి. వాటి ఫ్లో అంటే వాటి నీటి మొత్తం ఎంతవరకు ఉంది, ఒకవేళ మేము అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు వరద పెరిగేటువంటి అవకాశాలు ఉంటే అటు వెళ్ళకండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదైనా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో పాటుగా కొన్ని జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్ నంబర్స్ కూడా పెట్టడం జరిగింది. రాగల 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటుగా పలు చోట్ల సుమారుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసేటువంటి అవకాశాలు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు.